ప్రపంచంలో అందరికీ పిల్లలు కలగరు, కానీ ప్రతి తల్లి తండ్రి హృదయంలో ఓ బిడ్డ కోసం చోటు ఖాళీగా ఉంటుంది. ఈ కథ అలాంటి ఓ కుటుంబ జీవన యాత్ర. ఒక చిన్న గ్రామం, పిల్లలేని దంపతులు ఓ అనాథాశ్రయం నుండి అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకు తండ్రి ప్రేమ అనేది దేవుడి వరమే అయింది. అతడి కల ఆమె జీవితాన్ని బంగారంగా మార్చాలి. తన సంపాదన తక్కువైనా కళ్ళు మాత్రం ఎత్తైనవి. తన అమ్మాయి ఉద్యోగం సంపాదించి ఎదగాలని కలలు కన్నాడు. ఒక్కడుగు వెనక్కి వేస్తే ఆమె కోసం 10 అడుగులు ముందుకు వేశాడు. ఆ అమ్మాయి పెద్దయ్యే కొద్దీ తండ్రి ఆశలు పెరిగాయి. ఆమె కూడా తండ్రిని ఎంతో ప్రేమించింది. కానీ ఆ వయసులోకి వచ్చాక ఆకర్షణ అనే ఊహావలయంలో పడింది. ఒక అబ్బాయి తన జీవితంలోకి వచ్చాడు. అతడు ప్రేమ మాటలతో దగ్గరయింది. తనను ప్రేమిస్తున్నాడని ఆమె నమ్మింది. తన మనసును, భవిష్యత్తును అంతా అతడికి అంకితమిచ్చింది. కానీ ఓ రోజు అతడు అంగీకరించలేదు. నీవు నాకు అవసరం లేదు అంటూ మోసం చేశాడు. ఆమెను నమ్మకం ముసుగులో వాడుకొని పడేశాడు. బాధించి మనసు ముక్కలు చేశాడు. కొన్ని రోజులకు మళ్ళీ అతడే తిరిగి వచ్చాడు. నీవే కావాలి, నీలాంటి అమ్మాయి దొరకదు అంటూ నాటకం మొదలుపెట్టాడు. ఈసారి ఆమెను కొట్టడం చేశాడు. గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని తిరగడం చేశాడు. ఈసారి ఆమె మౌనంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. తనపై జరిగిన అన్యాయాన్ని చాటి చెప్పింది. తన తండ్రి ముందు తన పరువు కాపాడుకునే ధైర్యం చూపించింది. ఆమె కన్నీటిలో భయం లేదు, అగ్ని ఉంది. తన తండ్రి ఆశను వృధా చేయలేదు. తన మనోధైర్యాన్ని చాటింది. ఒక మంచి ఉద్యోగం సంపాదించి తలెత్తి నిలిచింది. ఆ వయసులో ప్రేమ పేరుతో మోసాన్ని ఎదుర్కొన్న నిజమైన ప్రేమ అంటే ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం. ప్రేమించండి, కానీ మొట్టమొదట మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రేమించండి. ఒక అమ్మాయి మోసానికి బలవకుండా నిలబడితే ఆమె జీవితమే కాదు, సమాజం మారుతుంది.